తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాలు వేసుకోండి, కొంచెం పెప్పర్ కార్న్స్ వేసుకోండి, కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చేదుగా ఉంటాయి కదా. కొంచెం శనగపప్పు వేసుకోండి, కొంచెం రైస్ కూడా వేసుకోండి, కొంచెం క్యూమిన్ సీడ్స్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 5 లవంగాలు కూడా వేసుకోండి, ఒక 5 యాలకులు కూడా వేసుకోండి, కొంచెం ఆవాలు వేసుకోండి. ఇవన్నీ మీరు లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు తొందరపడి తొందరగా ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే మన సాంబార్ పొడి టేస్ట్ అంతా పాడైపోతుంది. ఒక 10 నిమిషాల వరకు ఇలాగే సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కొంచెంసేపు చల్లారి పెట్టుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ తీసుకొని అందులో ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. చూసారు కదా, చాలా మెత్తగా పౌడర్ వేసుకున్నాం. దీన్ని కొంచెం చల్లారి పెట్టుకొని మీరు ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతే, సాంబార్ పొడి చాలా సింపుల్గా రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.